రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి నిజస్వరూప దర్శనం చేసుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరినట్టు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే తిరుమలలో భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు, సౌకర్యాలు ప్రశంసనీయమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచరణకు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశ రేవతి నక్షత్రం రోజు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దేవాలయంలో కూడా చాలా పవిత్రత కనబడతా ఉంది, ఉట్టి కనబడతా ఉంది. ప్రసాదాలు కూడా చాలా శ్రేష్టంగా, చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. మరి చాలా బాగా చేస్తున్నారు టీటీడీ దేవస్థానం వారిని మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, స్వామివారికి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాం.